హాయ్ నేను సతీష్. ఇవాళ ఎపిసోడ్ అయితే బాగుంది అనిపిస్తే ఒక మెసేజ్ పెట్టండి. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మెయిన్ ఏంటంటే ఒక 7 టాపిక్స్ మీద పంచాయతీ నడిచింది కదా. డీమోన్ వర్సెస్ రీతి విషయంలో నాగార్జున గారు తీసుకున్న నిర్ణయం రైటా రాంగా. అట్లాగే సంజన వర్సెస్ తనూజ పంచాయతీ గురించి, అట్లాగే తనూజ వర్సెస్ కళ్యాణ్ పంచాయతీ గురించి, తనూజ వర్సెస్ ఇమాన్యుయల్ పంచాయతీ గురించి, ఇవన్నీ టాపిక్స్ అయితే నడిచాయి కదా. ఏ టాపిక్లో పర్ఫెక్ట్ జడ్జిమెంట్ వచ్చింది, హోస్ట్ నుంచి ఎక్స్పెక్ట్ చేసిన రిజల్ట్ వచ్చింది అనిపించింది కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. చాలా చాలా ఇంట్రెస్ట్గా సాగింది ఈరోజు ఎపిసోడ్ అంతా. నేను చెప్పే కదా డీమోన్ పవన్ గురించి ఫస్ట్ ఆ టాపిక్గా మాట్లాడుకుంది. ఎందుకంటే ఇవాళ ఎపిసోడ్కే కాదు, ఈ సీజన్కే హైలైట్, వచ్చే సీజన్కి కావచ్చు, ప్రతి సీజన్కి హైలైట్ అయ్యే కంటెంట్ టాపిక్ ఈరోజు హౌస్లో ఆ హోస్ట్ పరంగా వచ్చింది కనుక ఫస్ట్ ఆ టాపిక్ గురించే మాట్లాడుకుంటూ తర్వాత మాధురి వర్సెస్ బర్నీ గొడవలో దివ్య వర్సెస్ మాధురి ఇష్యూలో దివ్య వేలు పెట్టడం రైటా రాంగా, అనవసరంగా నోరు వేలు పెట్టిందా లేదా ఆవిడ డెసిషన్ తీసుకున్నది రైటా అనేది కూడా ఒక మెసేజ్ అయితే పెట్టండి. ఫస్ట్ కామెంట్ పెట్టారా? ఇక సరే, ఏమంటే డీమోన్ పవన్ గురించి ఎక్సలెంట్గా ఆడాడు, మెచ్చుకున్నారు. నాగార్జున గారు కూడా బాగుంది, క్లాప్స్ కొట్టారు. ఒక్కడ చాలా గెలుపు క్లియర్ చేసేస్తావు, ప్రాణం పెట్టి బీస్ట్ లాగా ఆడతాడంటే 100% కరెక్టే, మనం కూడా మెచ్చుకున్నాము. అది సూపర్, తురుముఖాన్ తోపు తురుముఖాన్ అనగా అట్లా ఆడాడు, అంతా బాగుంది. అట్ ద సేమ్ టైం ఎంత కష్టపడి ఆడి కండాల వీరుడు ఆ బిహేవియర్ కూడా బీస్ట్ లాగా అయిపోయింది అనేది నిజంగా అది బ్యాడ్ లక్. అతను బ్యాడ్ లక్ అనుకోవాలి. కాకపోతే ఓవరాల్ ఇష్యూ వల్ల అతనికి నిజంగా లైఫ్ లెసనే. ఈ బిగ్ బాస్ హౌస్లో ఒక ఇన్సిడెంట్ వల్ల, ఒక ఇష్యూ వల్ల, ఈ షో వరకే అనుకోకుండా ఎప్పుడైనా అలాంటి టెంపర్ లూజ్ అయినా సరే, అంత హైపర్ అయిపోయినా సరే, అక్కడ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అతనికి. సో ఖచ్చితంగా లైఫ్ లాంగ్ ఇది ఒక లెసన్ కింద ఉపయోగపడింది. మంచిగా జరిగిద్ది ఆయన ఖచ్చితంగా. లేకపోతే ఏమైంది, పట్టించుకోకుండా వదిలేసి నువ్వు తోపు, నువ్వు అద్భుతంగా ఆడావు, నువ్వు బాహుబలి, నువ్వు బీస్ట్, నువ్వు అదరగొట్టావు, నువ్వు చించావు, గెలిపించావు అంటే గర్వం వస్తుంది, బలుపు వస్తుంది, పొగరు వస్తుంది. ఎవరికైనా సరే, ఒక డీమన్ పవన్కి కాదు, ఎవరికైనా వస్తుంది. అవన్నీ కాకుండా మంచిని మంచి అని పొగుడుతూనే ఆయన చేసిన అతి పెద్ద మిస్టేక్ ఏదైతే ఉందో తప్పే లేదు, ఆ రేంజ్లో ఇవ్వాల్సిందే, గేట్లు తీసి పంపిస్తామని. అయితే నేను చెప్పే కదా, ఆ రోజు కూడా చెప్పా, ఖచ్చితంగా రెడ్ కార్డు ఎల్లో కార్డు అంటే ఈరోజు రెడ్ కార్డుకి మించిన మాదిరిగా ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు. మంచిదే అది. లేకపోతే ఎట్లా అవుతుంది, నచ్చినట్టు చేసి వచ్చాము, ఎంత బ్యాడ్ అవుతుంది చూడండి. ఇన్ని రోజులు డీమోన్ అంటే చాలా డల్గా, కూల్గా, ప్రశాంతంగా ఉండి, ఎవరేమన్నా సరే టెంపర్ లూజ్ అవ్వకుండా, టాస్కుల్లో మాత్రం 100% ఇచ్చుకుంటూ చాలా బాగుండేది. అంతా ఒక దెబ్బతో పోయింది కదా. అరే ఇన్నాళ్ళు మనం చూసిన ఎందుకంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు కదా. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇష్టం ఉంది, ఫ్రెండ్ అనింది, మోజు ఉందా, ఇంకా పచ్చిగా కొందరు టూ మచ్ కామెంట్లో పెడతారు, ఆవిడికి రోక్ ఉంది, ఇట్లా పదాలు కూడా వాడతారు. మనం చెప్పలేం కానీ అలాంటి పదాలు. బట్ ఆవిడ ఒకవేళ అబ్జెక్షన్ వ్యక్తం చేస్తే పంపించాల్సిందే. ఆవిడ ఇక్కడ సర్లేండి సార్, క్షమించండి, సారీ అండి, ఆవిడ కూడా రీతు చౌదరి కూడా బతిమలాడడం వల్ల, అడగడం వల్ల హౌస్ మేట్స్ అన్నాక ఆవిడ వైపు నుంచి నిజంగా 1% అయినా నేను చాలా హర్ట్ అయ్యాను సార్, నేను చాలా ఫీల్ అయ్యాను, నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదని ఒకవేళ కంప్లైంట్ వచ్చి ఉంటే ఈరోజు తప్పనిసరిగా పంపించాల్సిందే. మీకు ఇంతకు ముందు నేను ప్రోమో అనాలిసిస్లో కూడా జర్నలిస్ట్ అదిశలో అప్లోడ్ చేసేటప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పా. తమిళ్ బిగ్ బాస్లో మహిళలను ఉద్దేశించి సీజన్ 3లో శరవణ్ అనే కంటెస్టెంట్ బాగా ఆడుతున్నా సరే, మేము కాలేజ్ స్టూడెంట్ డేస్లో ఉండేటప్పుడు ఇట్లాగే లేడీస్ని టచ్ చేసేవాళ్ళం అంటే, కావాలని బస్సులు ఎక్కేవాళ్ళం అంటే, తమిళనాడు మొత్తం దద్దరిల్లిపోయింది. ఏంటి షో ద్వారా మహిళల పట్ల ఎట్లాంటి బిహేవ్ ఉండాలని మీరు చెబుతున్నారు ఏంటంటే, దెబ్బకి ఉన్న పలంగా అప్పటికప్పుడు బయటికి పంపించారు ఆయన 44th డే అనుకుంటా. అట్లాగే సీజన్ 7లో కూడా విన్నర్ మెటీరియల్ అనుకున్న ప్రదీప్ విషయంలో కూడా అట్లాగే ఒక అమ్మాయి చిన్న కంప్లైంట్ ఇచ్చిందని వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు డోర్ పెట్టుకోలేదు, గడి పెట్టుకోలేదంటే నాకు ఇబ్బందిగా అనిపించిందంటే ఇమీడియట్గా పంపించారు. ఆయన కావాలని చేశాడా, పొరపాటున చేశాడు, అవన్నీ కూడా కాకుండా ఇది ఎప్పుడు ఎక్కడ ఎట్లాగా బిహేవ్ చేయాలో కూడా తెలియదు మహిళల విషయంలో కూడా అని చెప్పేసి పంపించారు. సో ఇతర విషయంలో కూడా ఏంటంటే ఫ్రెండే కావచ్చు. ఇప్పుడు ఆయన అన్నట్టుగా ఒక ఇష్యూని ఈ వారం అంటే గత 2-3 వారాల నుంచి చూస్తాను, వీళ్ళిద్దరు పంచాయతీ లేదు. వీళ్ళిద్దరు పోట్లాడుకుంటే ఎవరిది గట్టిగా పోట్లాడితే వాళ్ళకి కప్పు ఇచ్చేస్తారని అనుకుంటున్న అపోహలో ఉన్నారో ఏం అర్థం కావట్లే. ఒకే ఇష్యూ మీద వీళ్ళిద్దరే పోట్లాడి చిరాకు, నస, జీడిపాకం సీరియల్ అంటాం కదా, అట్లా విసిగి వేసారించిస్తే చిరాకు వేయదు ఆడియన్స్కైనా. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి వీళ్ళిద్దరూ మనిద్దరమే పోటీ పడాలి, మనిద్దరమే గొడవ పడాలి, మనిద్దరిగా కప్పు ఇచ్చేస్తారు అనుకుంటున్నారు ఏమో మరి. సో మొత్తం ఏంటంటే ఆ బెల్ట్ పెట్టి కొడతారని ఆడియన్స్ అడగడంలో తోయడం అయితే కరెక్ట్ కాదండి. మ్యాన్ హ్యాండ్లింగ్ అయితే నాట్ గుడ్ అని ఆడియన్స్ కూడా చెప్పారు కదా. మరి అర్జున్ రెడ్డి ఇన్స్పిరేషన్ ఏమో కానీ టాస్క్లన్నీ బాగా ఆడినా ఇది ఒక మచ్చ అంటే అంతే కదా, మచ్చే కదా. ఇప్పుడు భరణి అక్కడ అంటాడు ఫస్ట్ మిస్టేక్ అండి, వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామంటే మళ్ళీ ఆడియన్ కూడా ఆవిడ చెప్పారు, మళ్ళీ సేఫ్గా మండి ఈయన మాస్క్ తీయట్లేదని. ఇప్పుడు భరణి గారు కూడా ఆలోచించాలి కదా, కాదు సార్ మినిమం పనిష్మెంట్ ఉండాలి, ఏదో చెప్పొచ్చు, చిన్న వార్నింగ్ ఇచ్చి వదిలేద్దామంటే మిస్టేక్ అంటే మిస్టేక్, అది బ్లెండర్, అది ఇద్దరు కోపంలో ఉన్నామని చెప్పినా
ఇప్పుడు నాగార్జున గారు ఇగో రీతి ఇప్పుడు నీకోసం స్టాండ్, ఆవిడ స్టాండ్ తీసుకుంది కాబట్టి ఈ తీవ్రత తగ్గింది. ఏముందిలే, ఆవిడకి అసలు పట్టింపు ఉండదు, ఆవిడకి ఎవరు చెప్పినా ఎంత చెప్పినా అర్థం కాదు, ఇందుకోసమే వచ్చాను అన్నట్టు ఉంటుంది అనే తప్ప తీవ్రత తగ్గింది. లేదంటే ఇంకా సీరియస్గా వచ్చేది ఇష్యూ. ఎందుకు ఇప్పుడు ఎట్లా అంటే మ్యాన్ హ్యాండ్లింగ్ ఆయన దమ్ము చూపడం కాదని వార్నింగ్ ఇచ్చారు కదా. ఆ డోర్స్ ఓపెన్ చేసి ప్యాక్ యువర్ బ్యాగ్స్ అని చెప్పి వెళ్ళిపోని చెప్పడంతో ఈ అమ్మాయి వచ్చి మళ్ళీ సారీ చెప్పు, ప్యాంపరింగ్ చేసి, హగ్గులు ఇచ్చి, ఓదార్చి, అయితే డీమోను చెప్పుకున్నాడు పాపం. బాధ అనిపించింది మనకు కూడా లాస్ట్‌లో చూస్తే ఆయన్ని. ఎవరిని ఇబ్బంది పెట్టలా ఇన్ని రోజులు కూడా. సారీ సార్, క్షమించండి సార్, రాంగ్ అని చెప్పేసి మోకాళ్ళ మీద కూర్చొని కూడా చెప్పాడు. ఇంకోటి ఏంటంటే హౌస్ మేట్స్ కూడా సపోర్ట్ చేశారు. ఇమాన్యుయల్ అంతా హౌస్ ఫార్మ్ అనేది దెబ్బలేదు తినలేదండి అనేసారు. ఆ రోజు సంజన కూడా చెప్పిందని కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. అప్పుడైనా ఆలోచించుకోవాలి కదా. మ్యాన్ హ్యాండ్లింగ్ అవుతుందని చాలా సార్లు చెప్పిందంటే మనం చూసాం, ఎపిసోడ్‌లో లైవ్‌లో చూసాం. అని చెప్పి ఆ రోజు కూడా యెల్లో కార్డ్, రెడ్ కార్డ్ తీస్తారు, డోర్‌లు ఓపెన్ చేస్తారు, పంపించేస్తారు అంటే కొంతమంది సరే పిఆర్ డ్యూటీ చేసి మీకు డీమోన్ అంటే పడదా, డీమోన్ అంటే మీకు నచ్చదా, బాగా ఆడితే బాగా ఆడాడని చెబుతాం కదా. నేను చెప్పినంత బాగా ఎవరు చెప్పరేమో బహుశా. సో ఇలాంటి మిస్టేక్స్ ఉంటే మార్చుకోవాలి. దానికి వచ్చి పాపం ఇంకెవరైనా మహిళలు ప్రేక్షకులు చూస్తారు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు? ఆడియన్స్ జడ్జిమెంట్‌తో అక్కడ ఉండాలనుకుంటారు కదా. అలాంటప్పుడు మాకు ఈ బిహేవియర్ నచ్చలేదని ఎవరైనా కామెంట్ పెట్టాలని వాళ్ళ మీద అటాక్ చేసేసి, అబ్యూజ్ లాంగ్వేజ్ వాడేసి దానివల్ల ఏం సాధిస్తారు? ఇప్పుడు అక్కడ ఇమ్మాన్యుయల్ చెప్పినట్టుగా హౌస్ హార్మోన్ అంటే నాగార్జున గారు పర్ఫెక్ట్‌గా చెప్పారు. ఎగ్జాక్ట్‌గా నేను ఇప్పుడు 10 సీజన్‌ల ఎక్స్‌పీరియన్స్ నాకు. షో గురించి, అక్కడ సైకాలజీ గురించి, అక్కడ యాక్షన్, ఆడియన్స్ నుంచి రియాక్షన్ అన్నీ కలిపి కాచి వడబోచ్చు అంటారు కదా. అంతలా పండిపోయి ఉన్నాను ఇక్కడ. ఇప్పుడు ఆ షో ఇమేజ్ గురించి ఆలోచిస్తారు కదా. ఒక మహిళ పట్ల ఎలాంటి బిహేవియర్ ఉంటే మీరు ఎంకరేజ్ చేస్తే, మీరు పట్టించుకోకపోతే, మీరు మినిమమ్ వార్నింగ్ ఇవ్వకపోతే, ఇంకా నీ ఆత్మ వాడుకొని వదిలేస్తే అసలు మీరేమి చెప్పాలనుకుంటున్నారు ఈ షో ద్వారా? షోకే డ్యామేజ్. ఈరోజు నాగార్జున గారు అసలేమి జరగనట్టుగా, చూసి చూడనట్టుగా ఆయన హర్ట్ అయితారో, ఆయన పీఆర్ హర్ట్ అయితారో, లేకపోతే ఇంకెవరో బాధపడతారని వదిలేస్తారా ఏంటి? మరి నేను కూడా అట్లాగే ఇప్పుడు నాగార్జున గారు మరి అంత గట్టిగా కోటింగ్ ఎందుకు ఇచ్చారు? ఇవ్వాల్సిన అవసరం కూడా ఉందక్కడ. ఇట్లాగే బిహేవ్ చేస్తే ఆ షో ఇమేజ్ పోతుంది. మీరింత పెద్ద ప్లాట్‌ఫార్మ్ ద్వారా ఇన్ని కోట్ల మంది చూసే షో ద్వారా మహిళల పట్ల ఎట్లా బిహేవ్ చేయాలో, చేయకూడదు అనేది కూడా మందలించకపోతే, ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వకపోతే, అంటే ఈ సీజన్ ద్వారా మీరు ఒక బెంచ్ మార్క్ సెట్ చేసి ఈవిడికి నచ్చినట్టు ఆడు బిహేవ్ చేయొచ్చు. ఆయన అన్నట్టుగా టేకెన్ ఫర్ గ్రాంటెడ్‌గా చూసుకుంటారు, తీసుకుంటారు. ఇక షోకి ఇమేజ్ ఏముంటది? ఎవరైనా అట్లాగనే చేయొచ్చు అనే మాదిరిగా ఉంటది కదా. సర్లే ఆయనకి చనువు కొద్దో, ఫ్రెండ్ అన్న క్లోజ్‌నెస్ ఉండవల్లో, ఫ్రెండో, బాండో, ఏదో పేరో, డ్యామేజో ఏదో మొత్తానికి అయ్యింది. అవ్వడమైతే అయింది. పాపం ఆయన కూడా 100% అగ్రీ అయ్యాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదంతా ఓకే. నాగార్జున గారు కూడా చూసారా, నువ్వు ముందు ఆ పక్క నుంచి వెళ్ళమ్మా, ఆయన నుంచి దూరంగా ముందు ఫస్ట్ మూవ్ అవ్వని చెప్పింది కూడా ఎందుకు? నీకు అర్థం కాదని లెక్క. సరే ఆవిడకి ఇష్టం ఉంది, ఇద్దరు మేజర్స్ అంటారు, రకరకాల సమర్థించే వాళ్ళు చేస్తారు. ఆవిడ తప్పు లేదంటే 2 చేతులు కలుస్తేనే కనుక చప్పట్లు వస్తున్నాయి. అయితే చప్పట్లు ఎక్కువైపు చిరాకేస్తుంది ఆడియన్స్‌కి. ఇప్పుడు నాగార్జున గారు ఏమన్నారు ఎగ్జాక్ట్‌గా, నేను ఇదే పాయింట్ కూడా చెప్పా. మాధురి అన్‌హెల్తీ బాండ్ అని ఎట్లా అంటుంది ఆవిడ? ఆవిడకి ఏం రైట్ ఉందని ఈరోజు అడగలేదు ఆయన? విపరీతమైన కోపం వచ్చింది. ఆమెకు అసలు ఏ హక్కు ఉందని. కానీ ఈ మ్యాన్ హ్యాండ్లింగ్ బిహేవియర్ చూసాక నాకు కూడా అదే అనిపించింది. హెల్తీ బాండ్ కాదనిపించింది. కోపాలు, ఆవేశాలు ఈ బిహేవియర్ తప్ప వేరే ఏమి లేదనిపించిందని ఆయన చెప్పడంతో పాటు ఆడియన్స్‌కి అపాలజీ ఇవ్వాలి. అలాగే హౌస్ మేట్స్ కూడా చెప్పాలి. ఆ రీతు చౌదరికి చెప్పాలి. రీతు చౌదరి ఫ్యామిలీకి కూడా చెప్పాల్సిందే. ఎందుకంటే వాళ్ళు బాధపడతారు కదా. వాళ్ళు ఇప్పుడు ఏమి క్వెషన్ చేసి ఇమ్మీడియేట్‌గా బిగ్ బాస్ షోని ఆడియన్స్ కావచ్చు అందరూ కూడా మీరు ఏమి చూపించాలనుకుంటున్నారు? ఏమి చెప్పాలని? సరే పొరపాట్లు, ఆవేశంలోనో, ఆలోచన లేకో, విచక్షణ కోల్పోయో ఏదో ఒక వీక్‌నెస్ పాయింట్‌లో జరుగుతాయి. దానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే పర్ఫెక్ట్‌గా చెప్పారు. అతనికి లైఫ్ లెసన్. హౌస్ అంతా స్టాండ్ తీసుకుంది. సో అతని బిహేవియర్ బాగుండేది. నేను ఎన్నో సార్లు చెప్పా. కామన్ మ్యాన్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు ఇతడే చాలా జాగ్రత్తగా టంగ్ స్లిప్ అవ్వకుండా బిహేవియర్ వైజ్ మాట ఆచితూచి ఆడుతున్నాడు. అంతా బాగుంది. ట్రాక్ వల్ల బిస్కెట్ అని. ఇప్పుడు ఆ ట్రాక్ వల్ల బిస్కెట్ కాదు కదా, ఇంకా అంతకు మించి బ్లెండర్ అయిపోయింది. ఆ బ్లెండర్ అయితే సరిదిద్దుకుంటాడు. ఇతనికి మేలే జరిగింది. ఇకపైన మామూలుగానే ఇతను కూల్‌గా ఉంటాడు. కామ్ అండ్ కూలే. ఇకపైన మరింత కామ్ గోయింగ్‌గా జాగ్రత్తగా ఆడుకుంటాడు. చాలా జాగ్రత్త పడతాడు. మంచే జరిగింది. అంటే అతనికి చాలా మంచే చేశారని అనుకుంటా. ఇంక లేదు, కాదండి, అలా వదిలేయాల్సిందన్న కూడా మెసేజ్ పెట్టండి. పర్వాలా. మీకేమనిపించినా కామెంట్ అయితే చేయండి. పర్ఫెక్ట్ డెసిషనే తీసుకున్నారు. ఆ రోజు కూడా చెబితే కొందరు హర్ట్ అయ్యారు గానీ, వాస్తవాలు మాట్లాడాలి కదా మనం. సరే ఇక ఎపిసోడ్ వైజ్ వెళ్దాం. ఆ సోలో బర్డ్ నేనని చెప్పేసి ఆవిడ బర్డ్ ఏదో వాళ్ళతో చెబుతా ఉంది కదా. ఆమె ఎవరు? తనూజ. ఎందుకంటే ఒంటరిగా ఉన్న కెప్టెన్సీ టాస్క్‌లో నా వాళ్ళు ఉన్నారా అని పిలుస్తున్నా. ఆవిడేమో పక్క నుంచి మాధురి, చుట్టూ ఉన్న రావణ. నిన్న టాస్క్‌లో కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ రాలేదనే లెక్క వీళ్ళేదో పక్షిని అడ్డం పెట్టుకొని డైలాగులన్నీ వాడుతా ఉన్నారు. ఊరించిపోతున్నాయి. రాలేదంటే ఎమ్మెల్యేలు అన్నాడు, పక్కనున్న పక్షి రాలేదంటే హ్యాండ్ ఇచ్చిందేమో ఫన్నీగా అన్నా గానీ ఆ పక్షి ప్రాణం ఇస్తుందంట. ఆ పక్షి ఈ పక్షి పక్కన ఉన్నంత సేపు ఈ పక్షికి ఇబ్బందే తప్ప, నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఫేక్ బాండే తప్ప మాధురి నుంచి వచ్చింది. ప్రాణం ఇస్తదంట. ఒక పక్క ఆవిడే అంటది డ్రామాలు అందరూ యాక్టింగ్ చేస్తారు. నాన్న వచ్చిన తర్వాత అమ్మ అక్కర్లేదు, పట్టించుకోలేదు.
ఎవరు సెల్ఫిష్ అదని చెప్పి ప్రాణం అంట. ఆవిడ దగ్గర ప్రస్తుతానికి ఆ పవర్ ఉందని ఏమో కానీ ఏకే కదా. కాకపోతే ఇక్కడ తనూజ కూడా నేను సోలో, నేను ఇండివిజువల్, నేను ఒంటరిగా ఉన్నా. మరి నీకు ఆ రౌండ్‌లో ఇప్పుడు నిన్న 5గురు ఆడారు కెప్టెన్సీ కంటెండర్‌గా. 8 మంది మెజారిటీ తనూజకి ఒక్కామెకే వచ్చిందా? ఇంకెవరికైనా వచ్చిందా? తర్వాత సెకండ్ ప్లేస్‌లో వచ్చిన ఆవిడ కూడా దివ్యకి 5గురని రాము చెప్పిన 6గురు వచ్చారనుకుంది. కానీ ఇద్దరు ఎక్కువే వచ్చారు కదా! మరి నాకు సపోర్ట్ లేదు, నేను ఒంటరి, నాకెవరు పట్టించుకోరు ఇవన్నీ ఎట్లా చెబుతది ఆవిడ? సరే ఇది పక్కన పెడదాం. ఆ తర్వాత ఏంటి ఎపిసోడ్ వైస్ తనుజ ఎగ్ ఇచ్చిందంటే ఆమ్లెట్ వేయమని డీమోన్‌కి. భరణి అప్పటికే రైస్ పెట్టుకొని వచ్చాడు గనుక ఆయనకి పెట్టేశాడు. వెంటనే హర్ట్ అయిపోయింది. అలిగేసింది. అలాగే ఎంత స్పీడ్‌గా వస్తదంటే చీటికి మాటికి ఎవరో కామెంట్ పెట్టినారు. "ఏం సార్ అంత ఘోరం కలుగుతది?" ఏదో సంథింగ్ అన్నారు. ఇంకెందుకులే గాని ఎందుకు అలాగ అలిగేస్తుంటది అన్నిటికును అస్తమానును? అలకదేవత ఏదో సంజన చెప్పి అలకదేవత. అలకదేవత అంటే మాకు ప్రత్యక్షంగా చూస్తున్నట్టు ఉంది ఇట్లా. ఎందుకంటే వెంటనే వెళ్ళిపోవాలా? ఆ డీమోన్ వచ్చి ఆవిడకి అతనికి హెల్త్ బాగోలేదు. రైస్‌తో రెడీగా ఉన్నారు. ఆ మాత్రం ఆలోచించక్కర్లే. అప్పుడు చల్లబడింది తప్ప. అలాగే తర్వాత థమ్స్ అప్, ఆ బిర్యానీ టాస్క్ దీని గురించి చెప్పాం కదా! మాధురి, డీమోను అన్ని రౌండ్‌లు కష్టపడి పరిగెత్తుకొని ఇద్దరు కష్టపడి ఆడారు. భరణిదే తప్పిక్కడ. ఇప్పుడు ఆ టీమ్ ఏకు పీసులు వేయలేదు. వాళ్ళిద్దరూ తనూజ ప్లస్ ఈవిడ ఎవరు మాధురి ప్లేట్లు పట్టుకొని రెడీగా తనూజ కూడా ప్లేట్ పట్టుకొనుంది. ఈవిడ కూడా ఉన్న తర్వాత ఆయనొచ్చి క్లియర్‌గా అది 100% రాంగే కదా! వాళ్ళకి పీస్ వేయలేదు. వాళ్ళకి వేసిన తర్వాత మీకు వేస్తానంటే ఎవరైనా హర్ట్ అయితారు. మరి ఫీల్ అవ్వరా? ఫీల్ అవుతారు కదా! జస్ట్ వాళ్ళ నాన్నకి ఒంట్లో బాగోలేదని ఆయనకి రైస్ పట్టుకొనొస్తే నేను ఆమ్లెట్ వేసేసానంటే ఈవిడ ఇచ్చిన వెంటనే వేసేస్తడా? వేస్తే ఆయనకిచ్చి వేద్దాం అంటే ఆవిడ అంత ఫీల్ అయింది కదా అక్కడ. మరి ఇక్కడ కూడా క్లియర్‌గా ఇప్పుడు తనుజ కూడా ఉంది అక్కడ. అందుకే తనుజ కూడా ఫీల్ అయిపోయి వెళ్ళిపోయింది. అక్కడే ఫీల్ అయింది. ఇక్కడ ఎందుకు ఫీల్ అవుద్ది? ఇంత ఘోరంగా ఇతను మాట్లాడిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మాధురి గారు రండి మాధురి గారు ఎందుకొస్తారు? మళ్ళీ చిన్న చిన్న వాటికంటే ఆ ప్లేస్‌లో ఆయనున్నా సరే ఎవరున్నా ఫీల్ అయితారు కదా! మళ్ళీ రైసు, చికెను ఈక్వల్‌గా షేర్ చేయాలంటే ఆవిడేమంటుంది? తనూజ నేను తప్ప అందరూ తింటున్నారు కదా! మా టీమ్‌లో కూడా తింటున్నారు కదా! మరి అంతే కదా! వాళ్ళందరికి తింటున్నప్పుడు వీళ్ళిద్దరి దగ్గర ఇతనికి అందరికి ఈక్వల్‌గా షేర్ చేయాలని అనిపించిందా? పోనీ చెప్పే విధానం అంటూ ఉంటుంది కదా! పైగా అక్కడ మాధురి గారు ఒక్క నిమిషం అని ఆయన చెప్పగానే వెంటనే అక్కడ చెల్లి దివ్య ఈవిడికి ఏమి అవసరం అసల? ఆ ఒక్క నిమిషం అని చెప్పేసి దూరిపోతా ఉంటది. పైగా ఈవిడ నేను కెప్టెన్ అంటే నీవు కెప్టెన్ అయితే అంత బాధ్యత నీకు గుర్తొస్తే ముందు అక్కడ కంట్రిబ్యూషన్ జాగ్రత్తగా చూసుకోవచ్చు కదా! నువ్వేమో ముందు బంతిలో కూర్చొని భోజనానికి రెడీ అయిపోయి మిగతా వాళ్ళందరూ పంచాయతీ అయ్యాక "ఏయ్! నేను కెప్టెన్ నా మాట వినాలి" అంటే ఎందుకది? హ్మ్. కొందరు అందరూ తిన్నాక తినేవాళ్ళు కెప్టెన్‌గా ఇప్పుడు చాలా మంది చేసేవారు అట్లా గతంలో. ఆ బాధ్యతలన్నీ తీసుకొని అందరూ తిన్నాక వాళ్ళు తినేవాళ్ళు. బట్ ఈవిడ ముందే లైన్‌లో కూర్చొని తర్వాత ఆయన ఎత్తగాన ఒక్క నిమిషం ఏం అర్థమైందనే క్లారిటీ ఈవిడకి లేనప్పుడు ఎందుకట్లా? వాళ్ళిద్దరూ కూడా నిల్చున్నప్పుడు అలా అంటే ఫీల్ అయితారు కదా! ఎవరైనా సరే. మాధురి ప్లేస్‌లో దివ్య ఉంటే ఎలా రియాక్ట్ అయ్యేది? ఇంతకు పదింతలొచ్చేది. వాళ్ళు చేయాల్సిందంతా చేస్తది. ట్యాగ్ అంతా మళ్ళీ భరణి గారితో ట్యాగ్‌లు పెట్టకండంట. ఈవిడెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? అక్కడ మాధురి అనడం వల్ల 100% కరెక్ట్. భరణి గారు నాకు చెప్పారు. నేను వద్దనను. ప్లేట్ పట్టుకొని వచ్చినప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఆయనకు నోరుంది కదా! ఆయన మాట్లాడతారు కదా! అందరూ తింటున్నారు కదా! నేను తనుజ వచ్చినప్పుడు ఆయనకి అబ్జెక్షన్ అప్పుడే రూల్ గుర్తొచ్చిందా? అప్పుడే అతనికి ఈక్వాలిటీ గుర్తొచ్చిందా? భరణికి, మాధురికి సంబంధించిన విషయం. ఈవిడ నేను కెప్టెన్ అయినేటప్పుడు ముందే ఇనిషియేటివ్ తీసుకొని ఇలాంటి పంచాయతీలేమి రాకుండా ఒక క్లారిటీతో అదంతా ఎవరికి ఎంత పోర్షన్ ఏంటనేది ఆవిడే డిసైడ్ చేసి గతంలో కూడా చెప్పింది కదా! కర్రీ విషయంలో నా పర్మిషన్ అడగాలి రేషన్ మేనేజర్‌గా అనేటప్పుడు. రేషన్ మేనేజర్‌గా ఉండేటప్పుడు అందరికి ఈక్వల్‌గా వెళ్ళాలి. నాకు ఒక బాధ్యత ఉంది. నా డ్యూటీ నేను పర్ఫెక్ట్‌గా చేయాలి అనేటప్పుడు రేషన్ మేనేజర్ కంటే పెద్ద బాధ్యతలో ఉండేటప్పుడు ముందు ఆ ఇనిషియేషన్ తీసుకొని చెప్పొచ్చు కదా! నేను కెప్టెన్‌గా అందరికీ సమాన న్యాయం చేస్తాను. ఫస్ట్ వాళ్ళకి తర్వాత వీళ్ళకో లేకపోతే ఎవరికెంత ఒక పోర్షన్స్ అంతా షేర్ చేస్తానుంటే బాగుండేది. మళ్ళీ భరణ విషయంలో ట్యాగ్ పెట్టకండి. ఈవిడే గదా! భరణ విషయంలో ట్యాగ్ యేసుకొని వచ్చేసేది. వకాల్తా పుచ్చుకొని వచ్చేసేది. మళ్ళీ ఆయనకంటే ట్యాగ్ అంటే ఈవిడ ఇప్పుడు మళ్ళీ కెప్టెన్ ట్యాగ్ తగిలించుకొని నాకేమనిపించిందంటే లాస్ట్‌లో గూడా తనుజ గూడా వచ్చి ఎవరు మాధురికి కూల్ డౌన్, కామ్ డౌన్ ఇట్లా చెబుతుంటే ఈ దివ్య చూస్తే మళ్ళా హ్యాండ్ గెస్చర్ ఏంటి అని గొడవ పడతదేమో అనిపించింది. ఎందుకంటే మొన్న గౌరి విషయంలో కూడా అట్లే గదా! కూల్ డౌన్ అనేదానికి ఆవిడ అంత చేసింది హడావిడి. ఏంటి హ్యాండ్ గెస్చర్ ఏంటని. ఈరోజు ఎందుకు అది అడగలే టాపిక్ మరి. ఖచ్చితంగా అడగాల్సిన టాస్క్ ఆ విషయంలో కూడా, ఆ గౌరవ విషయంలో కూడా అంత లొల్లి చేసి, అంత రచ్చ చేసింది కనుక. ఇంకా అన్ని విషయాలు ఒకేసారి కోటింగ్ ఏసేస్తే ఇక దివ్య మళ్ళీ మాస్క్ ఏసేస్తది, ఓపెన్ అవ్వదని చెప్పేసి కొన్ని అలా దాచిపెట్టారేమో. అడగాల్సిన విషయంలో మాత్రం అడిగారులే. ఇక్కడ తనుజ కూడా పర్ఫెక్ట్‌గా చెప్పింది. ప్రతిసారి మీ గేమ్ మీరు ఆడండి, మీరు మాట్లాడండి. ఆవిడెందుకొస్తది? మీరు బ్యాడ్ అయిపోతారన్న భయం నాకుంది. ఏదైతే వద్దనుకున్న బాండ్ అనేది మళ్ళీ అదే బాండ్స్‌కి ఇరుక్కుపోతుంటే ఎట్లా? ఈరోజు లాస్ట్‌లో చూసారా? ఆ డిస్కషన్ చేసేటప్పుడు కూడా ఆవిడ దివ్య మీరు వదిలే నేను వదలనట్టే ఉంది ఇంకా. భరణి ఆట అటకెక్కించడానికి దివ్యతో ఒక బాండ్ చాలు. తనూజ కాస్తైనా ఆలోచిస్తుంది. మీరు ఏదైతే బాండ్ వద్దనుకుని ఉన్నారో అందుకే నేను దూరంగా ఉంటే ఈవిడేందండి ప్రతిదానికి వకల్తా పుచ్చుకున్నట్టుగా మీ తరపున లాయర్ అనే మాదిరిగా దివ్య అనవసరంగా దూరింది.
పైగా అనవసరంగా మీ మీద వేసుకోవడం ఎందుకు, మీకు సపోర్ట్ అని ఆపేస్తున్నారు, నేను కెప్టెన్ అనుకుంటున్నారు, ఏమో కెప్టెన్ ఇంకా నయ్యో నేను బిగ్ బాస్ కంటే పెద్ద బాస్ అన్న మాదిరిగా ఉంది అక్కడ యాటిట్యూడ్. నేను కెప్టెన్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారా అంట. ఏందో అర్థం లేకుండా. మా దివ్య అయితే మాత్రం కరెక్ట్ కాదు, ఇక్కడ 100% ఆవిడదే తప్పు, అనవసరంగా ఇన్వాల్వ్ అయ్యింది. ఆ బాధ ఏదో, ఆ అవమానం ఏదో ఆవిడకి జరిగి ఉంటే ఆ పెయిన్ ఏదో తెలిసింది. జరిగింది మాధురికి తనుజకి కదా, ఈవిడికి కాదు కదా. అందుకే ఇక్కడ కూర్చుని నేను కెప్టెన్ అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారంట. అంత యాటిట్యూడ్ వచ్చింది చూసారు అప్పుడే. ఉం? అందుకే నాగార్జున గారు కూడా గుర్తు చేశారు, సెకండ్ లేడీ కెప్టెన్ కదా అయినా సరే, అబ్బో సంజన తర్వాత మనమేనా, ఇంకేమైతే రెచ్చిపోదాం, ఇంకా చెలరేగిపోదాం అని లెక్క. ఇక సుమన్ గురించి చెప్పుకుంటే నాగార్జున గారు వచ్చాక ఆడియన్స్ కూడా వచ్చారు కదా, వాళ్ళందరూ ఏంటి ప్రతి వారం ఆడియన్స్ ఎవరు వచ్చినా సరే నాకు అర్థమే కావట్లే. ఏమేమి పొగడతలబ్బా, ఎంటర్టైన్మెంట్ అంట, వాయిస్ రేజ్ చేస్తారంట, సమర్థవంతమైన కెప్టెన్ అంట, ఆ గొడవలు వద్దు అనుకుంటాడంట, తడబాటు కూడా వద్దు అంటాడంట, స్టాండ్ తీసుకుంటాడంట, అటు ఇటు కాకుండా మాట్లాడతాడంట, కెప్టెన్సీ బాగా చేశాడంట. ఈ క్వాలిటీస్ అన్ని పొగిడి చెప్తుంటే ఏంటి, నేను చూడట్లేదా, నేను మిస్ అయిపోతానా, సుమన్ గారి ఆట నాకు అర్థం కావట్లేదా, లేకపోతే నేను చూసినప్పుడు ఆయన ఆడట్లేదా, ఈ క్వాలిటీస్ అన్ని ప్రదర్శించట్లేదా, ఆయన ప్రదర్శించినప్పుడు నేను చూడట్లేదా, ఎక్కడ మిస్ అయిపోతున్నామో అర్థం కావట్లే. ఎందుకంటే ఈ సాధారణంగా ఏంటంటే హౌస్లోకి వచ్చేటప్పుడు పిఆర్ని అందరూ ఏర్పాటు చేసుకుంటారు, ఇతను ఏకంగా కొంతమంది ఆడియన్స్ని అభిమానులు కూడా ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఈ వారం ఒకటో వారం మీరు వచ్చి ఈ పొగడతలు పెట్టండి, రెండో వారం మీరు వచ్చి పొగడండి, మూడో వారం మీరు వచ్చి పొగడండి, అట్లా ఏర్పాటు చేసుకున్నాడు ఏమో. లేకపోతే మరి ఆ ఆడియన్స్ మనం చూసినట్టుగా జియో హాట్స్టార్లో స్టార్ మాలో చూస్తున్నారా, ఇంకెక్కడైనా సుమన్ శెట్టి ఆట వేరే ఛానల్ ఎక్కడికైనా కనిపిస్తుంది, నాకైతే అర్థం కావట్లేదు, మిరాకిల్ అనిపిస్తుంది నాకు. ఇతను ఓటింగే రాకెట్ సైన్స్ లాగా అర్థం కాదు అనుకుంటే, ఈ పర్ఫార్మెన్స్ గురించి పొగడతలైనా చూస్తుంటే అబ్బో వెరైటీగా చాలా ఫన్నీగా అనిపించింది నాకు. అసలు నిజంగా విచిత్రం. అలాగే సంజన మాధురి వీడియో వేశారు, ఆ రాంగ్ వర్డ్ మాట్లాడతాను అని దానికి సంబంధించి. ఇప్పుడు సంజన గురించి కదా మాట్లాడింది అక్కడ, నా తెలుగు గురించే కదా మాట్లాడారనేది కదా సంజన రియాక్ట్ అయింది. తెలుగు మాట్లాడుతుంది కానీ ఏం చెప్పింది ఆ రోజు మాధురి క్లియర్గా, ఆవిడకెందుకు సమర్థవంతమైన అసమర్థ కెప్టెన్ అనే దానికి సంబంధించి ఆ సాయి శ్రీనివాస్, అబ్బో ఆవిడకి అంత తెలుగు వచ్చా అని అన్నాడు ఆయన, ఆశ్చర్యపోయాడు. ఆవిడకి తెలుగు పూర్తిగా రాదు కదా, మనకు వచ్చినంత స్పష్టత అయితే ఫ్లూయెన్స్ అయితే రాదు, వచ్చు, అలాగని పూర్తిగా రాదని కాదు, వచ్చు. కొన్ని పదాలకు అర్థాలు కూడా బాగానే తెలుసు, కొన్నింటికి తెలియదు. క్లియర్గా అక్కడ ఏమనింది మాధురి, ఒక బ్లేమే వేసింది. ఎందుకు రాదు, తెలుగు బాగా వచ్చు, ఒకవేళ రాంగ్ అయిపోతే నాకు తెలుగు రాదు కాబట్టి అనేసింది, అలా ఒక అడ్వాంటేజ్గా మార్చుకుంటుంది లేక ఆవిడే రాంగ్ మాట్లాడింది. మరి అప్పుడు ఈవిడ రియాక్ట్ అవ్వదా, అంటే నేను అంత ఫేక్ పర్సన్నా, ఒకవేళ కావాలని ఎస్కేప్ అయిపోవడానికి ఆ సిచ్యువేషన్ నుంచి నా వల్ల రాంగ్ పడితే నేను తప్పించుకునేదానికి, నాకు తెలుగు రాదని ఎస్కేప్ అయిపోతానా ఏంటి. ఆవిడ చాలా సందర్భాలు నాకు ఎందుకు రాదు తెలుగు, నాకు వచ్చిన స్ట్రాంగే వాదించింది తప్ప. ఇప్పుడు రామ విషయంలో కూడా అప్పుడు ఏమది ఎక్కడి నుంచి వచ్చేవారంటే అప్పుడు నాకు వచ్చు, నాకు తెలుసు, మీరు నాకు తెలుగు నేర్పకన్నా అంత కాన్ఫిడెంట్గా ఉంది తప్ప తెలుగు రాదు అనేది అడ్వాంటేజ్గా తీసుకుంటా ఎస్కేప్ అయిపోతానా నేచర్ ఎప్పుడూ కనబడలేదు సంజనాలో. బట్ ఇక్కడ ఈవిడ తప్పు మాట అనే మాదిరి మళ్ళీ హైపర్ అయిపోయి, సెన్స్ లేదు, తప్పులు మాట్లాడినప్పుడు బ్రెయిన్ లేదు, షటప్. ఇప్పుడు ఆవిడ దండం పెట్టేందుకు మాత్రం చచ్చిపోయినకి పెడతారా, అంటే దండం ఎప్పుడు పెడతారు బాబాయ్, నీకు దండం నీకు ఎంత చెప్పినా అర్థం కాదు, విసిగించేస్తాను. ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయినప్పుడు ఇంక నీ వల్లగా మా వల్ల కాదురా బాబు నీతో వేగడం అన్నప్పుడు పెడతారు తప్ప చచ్చిపోయిన పెడతారు. అంత ఆవిడే కదా మిస్టేక్స్ అంతా జరిగింది. సుమన్ శెట్టి ఏంటంటే ఆయనకి ఎగ్నెస్ట్గా మాట్లాడింది కనుక ఆయన ఇంకా ఆవిడదే తప్పు సార్ అంటాడు. ఇప్పుడు నిద్రకైతే అసమర్థత అన్నాడు, మిగతా అన్నీ కాదని చెబుతుంది కదా. తొక్కలో కెప్టెన్ అనేదాన్ని కూడా వెనక్కి తీసుకుంది. ఆ రెండు విషయాలు ఆవిడ ఏదైతే తప్పు ఉందో ఆవిడ ఒప్పుకుంది, అంతే తప్ప ఇక్కడ స్కిప్ చేసేద్దామని కానీ ఎస్కేప్ అయిపోద్దామని కానీ ఆవిడైతే ప్రయత్నం చేయలేదు కదా. ఇక నామినేషన్ ఉంటే చిరాకు, కోపం, టెన్షన్ అంటే అక్కడ ఉన్న ఫ్రస్ట్రేషన్ వచ్చి చూపించింది. కరెక్టే, నువ్వు అసమర్థ కెప్టెన్, ఎందుకంటే నిద్రపోతావు, నువ్వు అసలు కరెక్ట్ చేయలేదు, అసలు నువ్వేం కెప్టెన్ గిల్లింది, కరెక్టే కాదనట్లే. ఆ నామినేషన్ పాయింట్లో తప్పని చెప్పింది. అయితే ఇక్కడ నాకు అడగాల్సింది ఇంకేమనిపించింది అంటే, ప్రతి వారం సుమన్ శెట్టికి జాకీలు పెట్టి ఎలివేషన్ ఇచ్చి లేపేకంటే నువ్వు సంజనాతో తప్ప ఇంకొకరితో ఆట ఆడవా, నువ్వు ప్రతి వారం సంజనాన్ని తప్ప ఇంకొకరు నామినేషన్ చేయవా. ఒక రెండో వారం ఎవరిని చేశాడంటే ప్రియాని, మనీష్ మర్యాదని, 5వ వారం ఏమో హరీష్ని చేశాడు. మిగతా ప్రతి వారం సంజన. వచ్చే వారం కూడా ఇప్పుడు సంజన ఫిక్స్, నో డౌట్. చూడండి రేపు ఎల్లుండి చేసేటప్పుడు సంజన తప్ప ఇంకోటి చేయడు. మరి ఎందుకు అడగరు ఆ విషయం బాబు, మీ ఇద్దరు కాదయ్యా కాంపిటేటర్స్, మిగతా అందరితో కూడా నువ్వు పాయింట్లు వెతకొచ్చు, వాళ్ళ గేమ్ కూడా చూడొచ్చు, వాళ్ళ మైనస్లు కూడా చెప్పొచ్చు, వాళ్ళని కూడా నామినేట్ చేయొచ్చు, ఏమైనా అగ్రిమెంట్ కానీ రాసుకుని వచ్చేవాడిని సంజనం తప్ప ఇంకెవరిని చేయనని. ఇవన్నీ మైనస్లు ఉన్నాయి కదా అతల్లో, మరి ఎందుకు అడగరు, ఎందుకు చెప్పరు నాకు అర్థం కావట్లే. అలాగే మాధురికి సంబంధించి ఫ్రెండ్స్ కనుక తప్పులు ఎదగడం అవసరమని అడిగారు. ఎందుకంటే ఇప్పుడు కోటింగ్ ఇవ్వాల్సిన రేంజ్లో ఇవ్వలేదంటే ఎటు ఎలిమినేట్ అయిపోతుందని వాళ్ళకి తెలుసు కదా, ఇంకెందుకులని. ఎప్పుడైనా మీరు గమనించండి, ఎన్ని బ్లెండర్స్ ఉన్నా ఎలిమినేట్ అయిపోయి ముందు అంటే ఎద్దు బయటికి వెళ్ళిపోతారు కదా, ఆడియన్స్ అనాల్సినవని అనేస్తారు కదా, ఓట్లు వేయలేదంటే అర్థం అంటే ఇంకెందుకులే లైట్ తీసుకుంటారు. ఆవిడ బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షటప్ ఇవన్నీ అన్నం రైటా, నా ఫ్రెండ్ అయినా సరే ఎవరైనా సరే నచ్చకపోతే నచ్చలేదని చెబుతా అంట. మరి తనుజకి ఎందుకు చెప్పట్లా,
ఎన్నో అసంతృప్తి అయితే వ్యక్తం చేసింది కదా, వాని బయటపడిందా పర్లేదు కదా. సరే ఇక నీ ఫ్రెండ్ అయిన ఎవరైనా బయటికి వెళ్ళి కనుక్కోమని లెక్క పిచ్చ లైట్ అయితే తీసుకున్నారు. ఆ విషయంలో ఆవిడ క్లాస్ పీకాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ పంచాయతీ ఏంటంటే ఇతడెవరు, కళ్యాణ్. ఆ రేషన్ తనూజ వెర్సెస్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా మీరు కాన్వర్జేషన్ అంతా చూస్తే నాగార్జున గారు కళ్యాణ్ని ఏ స్థాయిలో చూడాలనుకుంటున్నారో, హౌస్లో ఏ పొజిషన్లో ఉంచాలనుకుంటున్నారో బిగ్ బాస్ టీం కూడా అర్థమైపోద్ది సైకలాజికల్గా అబ్జర్వేషన్ చేస్తే. రేషన్ మేనేజర్ పై నీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆయన చెప్పాడు కొన్ని దగ్గరలు బాగానే చేస్తుందండి, ఫుడ్ డిస్ట్రిబ్యూషన్లో కొన్ని దగ్గరలు చేయలేదు, కొద్దిగా అబ్జర్వేషన్ తక్కువైంది, ఫ్రిడ్జ్లో సరిగా మేనేజ్ చేయలేదు, కొన్ని రైస్ ఉండిపోయింది, పప్పు ఉండిపోయింది, అవన్నీ ఫ్రిడ్జ్లో అంటే బయట పెడితే బాగుండదు కదా, ఆ టైమింగ్ కొంత మిస్ అయ్యిందంటే అబ్జర్వేషన్ అంటే ఏదేదో చెప్పాడు. ఆయన అడిగింది ఏంటి, నీకేమైనా నష్టం జరిగిందా, పర్సనల్గా కోల్పోయావా, ఆర్డర్స్ వేసావా, హౌస్ మేట్స్ అందరికీ ఆర్డర్ వేసే అధికారం ఉంటుందంటే ఆయన ఆర్డర్లో వేయలేదు కానీ హౌస్ మేట్స్కి ఒక రైట్ అయితే ఉంటుంది కదా, హక్కు అయితే ఉంటుంది కదా, ఒపీనియన్ చెప్పకూడదా. ఆర్డర్ 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 అని ఆవిడ 10 సార్లు అనేది తప్ప ఇక్కడ ఎతనైతే కళ్యాణ్ అయితే మనం చూసిన దాని ప్రకారం ఆర్డర్ చేయలేదు కదా. ఆర్డర్ చేస్తుంటే వేరే గట్టిగా వాయిస్ రేజ్ చేయడం ఇదే అవ్వాలని చెప్పలేదు కదా. అక్కడ అభిప్రాయం ఎవరు ఇన్ఫర్మేషన్ తీసుకునే దగ్గర దివ్య దగ్గర ఏంటంటే తనూజీ కర్రీ బెండకాయ కర్రీ చెప్పిందంటే అబ్బా వద్దబ్బా నేను సెట్ చేస్తానంటే నేను ఆవిడతో మాట్లాడతాను, అది మారిపిస్తాను లెక్క కాన్ఫిడెంట్గా చెప్పుకుంటాడు తప్ప ఆ బెండకాయ కర్రీ వద్దు ఆలు కర్రీ కావాలని. ఇప్పుడు తనూజ్ ఏంటి కర్రీస్ పాడవకుండా చూసుకోవాలంటుంది, మరి ఆలుకు కూడా మొక్కలు వచ్చేస్తాయని ఆ దివ్య ఆ మాధురియే చెప్పారు. ఆ బంగాళదుంపలకు మొక్కల మొలికి వచ్చాయంటే అవి పనికిరావు, అవి విషపూరితం అవుతాయని కూడా మనకు చెబుతూ ఉంటారు. అట్లాంటిది అవి పాడైపోయినట్టే కదా మరి. అయితే హలో మేడం ఎక్స్క్యూజ్ అంటాం, అదేమైనా తప్ప, ఆర్డర్ చేయకు నువ్వెవరు అడగడానికి అంటే ఆయన హౌస్ మేట్గా రైట్ లేదా, ఎక్స్ట్రాలు చేయకు ఇవన్నీ అంటే ఆయన ఆర్డర్ అయితే వేయలేదు కదా. ప్రతిదానికి వచ్చేస్తాను ఈవిడే రుసరుసలు ఎక్కువైపోయినాయి, విసుక్కుంది, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు. రేషన్ మేనేజర్గా ప్రతి పూట లొల్లు అయ్యిందో లేదా, ప్రతి సందర్భంలో అయ్యిందో లేదా. ఈరోజు ఆవిడ కెప్టెన్స్ ఇవ్వలేదంటే ఒక రకంగా ఆవిడకి మంచిదే, రేషన్ మేనేజర్గా ఉన్నప్పుడు ఎంత ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎంత అసహనంతో వ్యవహరించావో కెప్టెన్ అయితే మరింత అయిపోయి ఉండేదేమో. సో ఇప్పుడు వాళ్ళందరూ మ్యాక్సిమం సపోర్ట్ ఇవ్వకుండా ఉండడానికి ఫైనల్ రౌండ్కి వచ్చేసరికి కూడా కారణం అబ్బో రేషన్ మేనేజర్కి భరించలేమని ఎమ్మెల్యేలు అంటా ఉన్నాడు, సుమన్ శెట్టి అంటా ఉన్నాడు, రామురాధుడు అంటా ఉన్నాడు, సాయి శ్రీనివాస్ అంటా ఉన్నాడు, గౌరవ్ అన్నాడు. ఈ కళ్యాణ్ విసుక్కున్నా సరే ఇతడు ఎటో ఆవిడకే సపోర్ట్ ఇచ్చాడు అనుకోండి, అందరికీ ఆ విసుగు వచ్చేసింది కదా. ఇక్కడ దివ్య ఏమంటది, తనుజ తప్పులేదండి, విసిగించాడు, అది సెట్ చేస్తూ ఇది చేస్తూ దొంగతనాలు అవన్నీ చేశాడంటే నాగార్జున గారు క్లియర్గా ఇచ్చారు కదా, వారం అంతా విసిగించాడు, ముందు నాకు అడిగాడు కర్రీ గురించి, సో తనుజ బెండకాయ చెప్పాక ఈయన కావాలని చేసి ఇదంతా ఎందుకంటే చాలా కారణాలు ఉన్నాయి. బయట నుంచి వచ్చిన ఫ్రెండ్స్ ఎవరు దమ్ము శ్రీజ ఫీడ్బ్యాక్ ఇచ్చింది కదా, ఆ ఫీడ్బ్యాక్ ప్రకారం ఆట మార్చుకోవాలనుకుంటున్నాడు. ఈ దమ్ము శ్రీజతో పాటు నామినేషన్ కోసం ప్రియా, మనీష్ మర్యాద, ప్రియ ఇతడి కోసం అతను కూడా అన్నాడు కదా, నాకు నామినేషన్ చేసిన ఇద్దరు కూడా నా మంచి కోసమే చేస్తారు, నాకు అర్థమవుతుంది, తెలుసుకుంటాను అన్నాడు. ఈ దమ్ము శ్రీజ ఫీడ్బ్యాక్ తన దోస్తులు వెల్విషర్గా వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఆట మార్చుకోవాలనుకున్నాడు. అది వీళ్ళకి నచ్చలే. అవునా కాదా, ఇంకా వీడియోలు ఉన్నాయంటే ఇంకేం చూపిస్తారు, అమ్మో ఏ బ్లెండర్ దొరికింది, ఏ మిస్టేక్ వచ్చేస్తుంది, ఏమైపోతుంది భయపడతారు. ఎవరైనా వీడియోలు చూపించాలా అంటే అమ్మో ఏం చేస్తున్నాను ఆయన, ఏం వాగానా, ఏం చెప్పానా, ఏం చేసాను, ఎవరికైనా టెన్షన్ ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్తో ఇప్పుడు దమ్ము శ్రీజతో క్లోజ్గా మాట్లాడేటప్పుడు ఆవిడ చాలా గైడ్ చేసింది, వెళ్ళేటప్పుడు కూడా చెప్పింది కళ్యాణ్ నేను చెప్పింది గుర్తుపెట్టుకొని. ఇప్పుడు ఆవిడ ఏం చెప్పింది అవన్నీ ఇతను మర్చిపోవాలి. బాబోయ్ నేను ఎవరు తనూజకి ఎగనెస్ట్గా వెళ్ళకూడదు, ఆవిడకి తానా అంటే తందానన్నట్టు వెళ్ళిపోవాలి, ఆయనకి అగెనెస్ట్గా వెళ్ళి ఒక పవర్ సెంటర్ లాగా ఎదగకూడదు, అపోనెంట్గా ఉండకూడదు, అదే వాళ్ళ ఇంటెన్షన్. అర్థమైతే ఉంది కదా క్లియర్గా. ఇప్పుడు ఆయన లాస్ట్కి ఏమంటాడు కళ్యాణ్, కామిక్ వేలో అన్న సార్ కెప్టెన్సీలో రమ్య సుమన ఫుడ్ వస్తే అల్లరి చేసింది సార్, అందుకని రివెంజ్ నామినేషన్లు అని చెప్పి ఆర్డర్లు వేయొద్దు, అడిగి చేయించుకో, అన్నీ అయిపోతాయి అన్నారు. అక్కడ అన్నీ అయిపోతాయి అనేటప్పుడు అర్థం ఏంటంటే నువ్వు ప్యాంపరింగ్ చేసుకో, ప్రపోజ్ చేసుకో, ఏదన్నా చేసుకో, కానీ ఆవిడ వెనకే ఉండాలి తప్ప ఆవిడ పక్కన ఉండకూడదు, ఆవిడకంటే ముందు ఉండకూడదు. ఆటలో ఆవిడ ఒక రేంజ్కి తీసుకెళ్ళాలని మేము ఫిక్స్ అయ్యాము, అలాగే పోనీ నువ్వు మాత్రం ఎగనెస్ట్గా జెండా పాతకూడదు, ఓకేనా, అర్థమైందా అని మాదిరిగా క్లియర్గా అతన్ని లాస్ట్ వీక్ ఆ పిఠాపురం ఆయనతో ఎవరు ఆడియన్స్ పేరుతో చెప్పించారు. అప్పుడే అర్థమైంది మీ బాండ్ బాగుంది, మీరు సూపర్ అంటే నువ్వు అలాగే ఉండు తప్ప రైవలరీ కొనసాగించి ఎగనెస్ట్ అయిపోయి ఒకసారి హైప్ అయిపోయి హీరోయిజం గట్టు వచ్చకూడదు బాబు, నువ్వు ఆవిడ అడుగులకు మడుగులు ఎత్తుకుంటున్నా నేను ఇలాగే ఉండాలి, నీ ఫ్రెండ్స్ చెప్పింది అస్సలు వెనుక ఆ ఫీడ్బ్యాక్ అస్సలు తీసుకోక పట్టించుకోక అన్ని వదిలేసి ఇంకా ఆవిడ తప్పు ఉన్నా లేకపోయినా నువ్వు మాత్రం ఆవిడకి పక్కనే ఉండాలి తప్ప ఎగనెస్ట్గా ఉండకూడదు అనేది సింపుల్గా చెప్పాల్సింది. అది అతని ఆట మార్చుకోవడం ఇష్టం లేదంటే అర్థం. మరి ఫీడ్బ్యాక్ దేనికి ఇస్తారండి, అరే బాబు మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ మార్చుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు మార్చుకుంటే తప్ప నువ్వు ఎందుకు ప్రశ్నించట్లా, ఎందుకు పాయింట్స్ ఉన్నా సరే నామినేషన్ చేయాలి, వాళ్ళు చెప్పింది అదే కదా. నువ్వు నామినేషన్ చేస్తే నువ్వు ఎక్కడికో వెళ్తావు అనుకున్నావని మనీష్ మర్యాద కుండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. నువ్వు నామినేషన్ చేసినంత మాత్రం ఆ అమ్మాయి ఎలిమినేట్ అయిపోద్దా కాదు, ఇతడు ఓపెన్ అప్ అయ్యాడు, ధైర్యంగా మాట్లాడుతున్నాడు, ఇతడు కూడా పాయింట్ లేవనెత్తగలడు, ఎవరినైనా నామినేట్ చేస్తాడని అతను చెప్పడం కానీ ప్రియా కూడా ఇతడికి చాక్ ఇచ్చింది కూడా అందుకే. ఆవిడ చాలా ఉపోద్ఘాతం ఇచ్చి కూడా ఇస్తే ఇతడు తీరా తీసుకెళ్లి సింపుల్ సోది రేసం చెప్పుకొని రామురాధుడిని చేశాడు.
అట్లాగే దమ్ము శ్రీజ కూడా చెప్పింది అదే. ఎవరెంతమంది చెప్పిందో ఆయన వెల్‌విషర్‌గా చెప్పిందే. నీకు అంతమంది పాయింట్లు ఇచ్చిన తర్వాత ఆట మార్చుకో, ఇప్పటికి మించిపోయింది లేదు. నువ్వు అసలు విన్నర్ మెటీరియల్‌గా చూడాలనుకుంటున్నావని మనీష్ మర్యాద వాళ్ళందరూ అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టుగా చెప్పారు. ఇతను కూడా ఆలోచనలో పడ్డాడు. ఆట మార్చాడు. అది వీళ్ళకి ఇష్టం లేదనే విషయం ఇప్పుడు అర్థమైతా ఉంది. సరే ఇక నెక్స్ట్ వన్ మళ్ళీ ఏంటంటే థమ్స్ అప్ టాస్క్‌లో మీకేమనిపించింది వీళ్ళ కాన్వర్జేషన్‌కి సంబంధించి కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. ఇక థమ్స్ అప్ టాస్క్‌లో భరణి, మాధురిలో ఎవరిది తప్పని అడుగుతారు కదా దివ్యకి. దివ్య ఫస్ట్ అయితే భరణి గారు తెస్తారు తప్పని, భరణిదే తప్పు. ఇప్పుడు రేషన్ మేనేజర్ రీతి అంటే సరే ఆవిడ డివైడ్ చేయాలి, చేయలేదు. సరే టాస్క్‌ల సందర్భంగా ఆవిడ సైలెంట్ అయిపోవచ్చు, ఓకే కావచ్చు. ఇతడు టీమ్ లీడర్ కాదు, సంచాలకుగా ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంకా బెటరు. ఆయనకి ఎందుకు వచ్చిన పంచాయతీ? ఆయన ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా. సంచాలక టాస్క్ వరకు అయిపోయింది. ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వరకు ఆయనకు సంబంధం లేదు. పోనీ సరే ఒక ఇనిషియేషన్ తీసుకునేటప్పుడు అందరికీ ఒకే మాదిరిగా పెట్టాలి కదా. మళ్ళీ ఇక్కడ దివ్య ఎంత నాగ్గా చెబుతుందంటే ఆవిడకి ఫుడ్ ఆగిపోయిందంట. ఆగిపోయిందా ఆపేశారా? ఆవిడ పెట్టుకోపోతుంటే ఆగండి 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 అని ఆపేశారు కదా. ఆపేశారని చెప్పాలి దివ్య. తెలివి కన్ఫ్యూజ్ అయింది ఏంటి? ఆ పోజ్ ఇచ్చే టైంలో ఆవిడకి ఫుడ్ ఆగిపోయిందన్న పదం వాడింది. ఆగిపోయిందా? ఏదో పైపు నుంచి పడతా పడతా టక్కన ఆగిపోయిందా? లేదా కొలాయి దగ్గర బిందు పట్టుకుని నడిచి వాటర్ ఆగిపోయినట్టు ఆగిపోయిందా? ఆవిడ పెట్టుకోబోతుంటే ఇక్కడ దూరంగా ఉన్నాయని వెళ్ళి ఆగండి ఆగండి మాధురి గారు ఆగండి, ఏ టీం అందరికి పంచాక మీకు పెడతానంటే ఎవరైనా బాధపడతారు కదా. మళ్ళీ ఇప్పుడు చెప్పడం ఇవ్వకూడదని కాదండి, ఈక్వల్గా పంచాలంటే అది చెప్పే విధానం హట్టింగ్గా ఉందమ్మా. ముందు గెలిచిన టీంకి తర్వాత పెట్టేసి మీకు పెడతానంటే అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు దివ్య క్లారిటీ లేనప్పుడు ఎందుకు దూరలే? నాగార్జున గారు పర్ఫెక్ట్గా అడిగారు ఇక్కడ. వాళ్ళ మధ్య ఇంటర్ఫియర్ అవ్వడం ఎందుకు? ఒకరితో పుచ్చుకున్నవా ఏంటని. ఇప్పుడు భరణి కూడా వచ్చి అందరికి ఈక్వల్ చేయను, ఓకే నీ ఇంటెన్షన్ అయితే కావచ్చు. ఫస్ట్ 2 మినిట్స్ ఆగండి, గెలిచిన టీంకి పెట్టాక మీకు పెడతానని ఎంత సాఫ్ట్గా చెప్పాడు. ఆగండి ఆగండి వాళ్ళకి పెట్టాక ఫస్ట్ ఏంటి టీం ఏకి పెట్టాక అప్పుడు మీకు పెడతానంటే అక్కర్లేదు అని చెప్పి ఎవరైనా ఫీల్ అవుతారు కదా. పైగా నేను దివ్యకి చెప్పాను కెప్టెన్గా ఆపాలి రెస్పాన్సిబిలిటీ అని చెప్పిందంటే అక్కడ కెప్టెన్స్గా ఆపేది అనుకుంటే ముందే తీసుకోవాలి అలాంటి స్టాండ్ ఏదైనా ఉంటే. సరే ఇక్కడ ఇష్యూ వస్తుందేమో, గతంలో కూడా గొడవలు అయ్యాయి కదా, సేమ్ ఈ భరణి విషయంలో అదే బిర్యానీ అదే థమ్స్అప్ టాస్క్లో సంజన వర్సెస్ భరణి కూడా ఇష్యూ అయింది. మళ్ళీ అలాంటి రిపీట్ కాకుండా ఫుడ్ విషయంలో కొద్దిగా కేరింగ్ ఆవిడ తీసుకోవచ్చు. కానీ అక్కడ కేవలం భరణి కాబట్టి దివ్య జోక్యం చేసుకుంది. దానికి నేను కెప్టెన్ అనుకున్నారా ఏమనుకుంటున్నారో ఒక యాటిట్యూడ్ చూపింది. ఇప్పుడు మాధురి పర్ఫెక్ట్ పాయింట్ అని చెప్పింది. ఓడిపోయిన టీంలో కూడా కొందరు తింటున్నారంటే వాళ్ళకి నువ్వే సర్వ్ చేసావు కదా, ఆయనే చేశాడు. మరి టీం ఏలో కూడా వేసాక మీకు పెడతాను అనాలి కదా. అప్పుడేమంటారు భరణి, ఇమాన్యుయల్ ప్లేట్ పట్టుకుని ఉన్నాడు కదా బాగోద్దంటే మరి వీళ్ళు చేసింది అదే కదా. తనూజ్ అండ్ మాధురి కూడా ప్లేట్ పట్టుకుని ఉన్నారు కదా. మరి ఇమాన్యుయల్కి బాగోదు అన్నప్పుడు వీళ్ళకి అలాగంటే బాగుంటుందా? మరి ఇమాన్యుయల్కి పెట్టినప్పుడు వీళ్ళకి కూడా పెట్టాలి కదా. ఆయనకు అర్థమయ్యింది ఏదో ఆయనకు నచ్చకపోతే ఒక మాదిరిగా కొనసాగిస్తాడు కనుక అట్లా చేసేసాడు అంతే. ఆయనకి తెలుసు పొరపాటు జరిగిందని. మళ్ళీ ఇక్కడ దివ్య ఆవిడ వాయిస్ రైజ్, ఆవిడకి పెయిన్ వచ్చింది, ఆవిడకి అవమానం జరిగింది, ఆవిడకి బాధ ఉంది కాబట్టి ఆవిడ వాయిస్ రైజ్ చేస్తుంది. ఇక్కడ తనూజ కూడా ఏంటంటే అక్కడ భరణి కాబట్టి ఏమనలేక లోలోని కుమిలిపోయి బాధపడి పక్కకు పోయి కూర్చుంది. వాళ్ళిద్దరూ అక్కడ బాధితులే. వాళ్ళకి బాధ అవమానం జరిగింది. ఈవిడికి ఎందుకు జరిగింది? దివ్యకు జరిగిందా? ఈవిడికి దివ్యకు అవమానం జరిగితే ఈవిడ వాయిస్ రేజ్ చేయొచ్చు. మరి బాధపడిన వాళ్ళ బాధను దిగమింగుతారు లేదా ఎక్స్ప్రెస్ చేస్తారు. ఈవిడ సైలెంట్గా ఉండిపోతారు ఏంటి? ఇక్కడ నాగార్జున గారిని భరణికి కూడా అదే అన్నారు కదా, బాబు ఏంటి మళ్ళీ సేఫ్ గేమ్ ఆడతావా? ఆల్రెడీ సేఫ్ ఆడి 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 వెళ్ళిపోయావు, మళ్ళీ ఛాన్స్ వచ్చింది, హౌస్లోకి వచ్చావు, హౌస్ మేట్ సపోర్ట్ చేశారు, మళ్ళీ సేఫ్ ఆడతావంటే ఇవి కదా సార్. నేనే సార్ సేఫ్ అంటే మరి నిన్న ఆడింది ఏంటి? అటు తనుజ ఉంది, ఇటు తనుజ ఎస్, ఇటు దివ్య ఉంది. డెసిషన్ తీసుకున్నాడా? తీసుకోలేదు కదా. గోడ మీద పిల్లి అటో ఇటు అటే ఊగిసలాడుకుని ఉండిపోయాడు కదా కెప్టెన్సీ టాస్క్లో. కానీ ఇక్కడ అసలు విషయం సూట్గా ఆ ఇద్దరిలో నువ్వు ఇటు దివ్యానా తనుజ చెప్పంటే నాకు 7 సపోర్ట్ చేశారు సార్, ఆల్రెడీ అయిన వాళ్ళు వద్దనుకున్నాను సార్, అదంత వద్దు రా పాయింట్కి రా, అదంతా చెప్పేసాం మనం చూసేసాం మాట్లాడి అది పక్కన పెట్టింది కదా అని నాగార్జున గారు అడిగినా సరే టైం చాలేదంట డెసిషన్కి. ఆ సాంగ్ వేసిందో 2 నిమిషాలు 14 నిమిషాలంట. అంత టైం పట్టిందా డెసిషన్ తీసుకునేదానికి? సరే నువ్వు క్లియర్గా ఆయన ఏం చెప్తుంది, నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను అని చెప్పాను. చెప్పేటప్పుడు దివ్య స్టేజ్ మీదకి ఎక్కేసి అక్కడ నుంచి కూడా చెప్పొచ్చు కదా. నువ్వు ఎక్కిన తర్వాత ఇక తనుజ కూడా అడగదు కదా. ఒకవేళ అడిగినా సరే లేదమ్మా ఇక్కడ చేస్తానంటే ఒక ముక్కతో తెగిపోయింది కదా. దానికోసం ఏంటి ఆవిడ స్టేజ్ ఎక్కకుండా తనుజ చెవిలో చెప్పాలా, నేను దివ్యకి సపోర్ట్ చేస్తానని చెప్పాలా? అటు ఎక్కక ఇటు ఎక్కక మధ్యలో ఉండిపోయి మరి నేను దివ్యకి సపోర్ట్ చేస్తాను, నేను దివ్యకి చెప్పాను, ఎక్కడ రీచ్ అయ్యింది అది? హౌస్ మేట్స్ అందరూ చెబుతున్నారు కదా కాదని. అప్పటికి 15 నిమిషాలు టైం ఉందంట. అంతవరకు అతను నిర్ణయం తీసుకునేదానికి టైం చాలేదా? మళ్ళీ ఆయన ఒప్పుకోడు వితండవాదం చేస్తూ ఉంటాడు. ఇదే రాంగ్ కదా. దీనివల్ల నష్టపోయేది ఆయనే. ఆయన మొహమాటానికి పోయి నెమ్మదిగా ఈ సన్నాయి నొక్కులు నొక్కితే వర్కౌట్ కాదు. ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో ఫటాఫట్ కుండ బద్దలు కొట్టట్టు చెప్పేయాలి అంతే. ఆయాష స్టైల్లోనే ఉండాలి. ఇక్కడ ముసుగులో గుద్దులాట్లు పనికిరావు. ఎందుకంత మొహమాటం? ఇప్పుడు మళ్ళీ కాదు సార్ నా ప్రయారిటీ ఇమాన్యుయల్, తర్వాత ఏమో రాము, తర్వాత ఏమో సాయి శ్రీనివాస్, తర్వాత ఈ చరిత్ర అంతా ఎందుకు? ఇప్పుడు ఎవరు అడిగారు అదంతా? టాప్ 2లో ఎవరు అని చెబుతున్నాడు డైరెక్ట్గా. ఆ ప్రయారిటీలన్నీ అయిపోయినాయి, ఆప్షన్స్ అన్నీ అయిపోయాయి. లాస్ట్ వచ్చింది దివ్య తనుజ.
దివ్యక తనుజకి ఒక్క ముక్క చెప్పడానికి ఆయనకంటే అక్కడ 15 నిమిషాల టైము చాలేదంట, సాంగ్ వేసిన 2:30 నిమిషాల 14 సెకండ్ల టైం కూడా చాలేదంట. నువ్వు స్టాండ్ తీసుకుంటే ఆవిడ స్టేజ్ ఎక్కిపోతూ అయిపోయి ఇంకేముంది. లేదా ఈవిడ స్టేజ్ ఏదో ఒకటి చెప్పకపోతే ఈ ముసుగులో గుద్దులాట వల్ల అతను ఆట అంతా పోతుంది. ఓపెన్ అప్ అవ్వాలి, చెప్పాలి, ఒక స్టాండ్ తీసుకోవాలి. బిగ్ బాస్ హౌస్లో అన్నింటికంటే ముఖ్యమైనది ఈ కుండ బద్దలు కొట్టి చెప్పే నేచరే. ఇతనికి అదే పెద్ద మైనస్. ఇక నాగార్జున గారు ఏంటంటే ఇమాన్యుయల్ భరణి కోసం బాగాడు, గుడ్ కెప్టెన్ అయ్యాడు, అంతా బాగా చేశాడు. సెలక్షన్ కూడా నేను ఆ రోజు అదే చెప్పాను. ఎగ్జాక్ట్గా ఇమాన్యుయల్ సెలక్షన్ కూడా అతను చాలా తెలివి, ఎందుకంటే అతను పర్ఫార్మెన్స్ అంతా చూస్తాడు, ప్రాణం పెట్టి ఆడతాడు. అలాగే బాగా సెలెక్ట్ చేసుకున్నాడు. శ్రీజ కూడా డీమోన్ కనెక్షన్ టాస్క్లు సెలెక్ట్ చేసుకున్నాడు, బాగుండేది. అలాగే ఇక్కడ తనుజ నామినేషన్లో రామును పర్మనెంట్గా ఓనర్గా అంతవరకు నా పేరు చెప్పి తర్వాత రాముకు షిఫ్ట్ అయిపోయిందంటే ఆ రోజు కూడా చెప్పాను. ఇమాన్యుయల్ ఇక్కడ మర్చిపోయాడో తెలియదు, కన్ఫ్యూజ్ అయ్యాడో తెలియదు, అబద్ధం ఆడాడో తెలియదు, కానీ మొత్తానికైతే చెయ్యిలాగేలా ఊపిడి ఇచ్చే నా స్విమ్మింగ్ పూల్ గట్టు మీద కూర్చొని తలా ఊపాడు, చెయ్యి ఊపాడు. ఇక్కడ మర్చిపోయాడు ఏమో, కానీ అతడితే తప్పు. మన నామినేషన్ పాయింట్లో తనుజ చెప్పిందే కరెక్ట్. మేము రాముగా వానర్స్ అంటే ఆయన చెప్పాడు, నాకేముంది ఇక్కడ ఫుడ్ అని అడ్జస్ట్ అయిపోతే సుమనన్న సఫర్ అవుతున్నాడు, రాము సఫర్ అవుతున్నాడు, ఇచ్చేయని ఊపేశాడు, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. లేకపోతే తనుజ వాళ్ళు వెయిట్ చేశారు, ఇమాన్యుయల్ ఏం చెబుతాడు, ఇమాన్యుయల్ ఆడాడు కదా, ఇమాన్యుయల్ పర్ఫామ్ చేశాడు కదా, ఆయన ఒపీనియన్ తీసుకోవాలి కదా. నాకు లాస్ట్ మినిట్ వరకు ఇతను గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక రైలు వెళ్ళడానికి పచ్చ జెండా ఊపినట్టుగా ఈయన ఇమాన్యుయల్ ఊపిన తర్వాత ఆవిడ ఓకే చెప్పింది, డెసిషన్ అనౌన్స్ చేసింది. ఆ తర్వాత కూడా వచ్చి మళ్ళీ హగ్గిచ్చి త్యాగం చేసేవని లేక అప్రిషియేషన్ కూడా చేసింది కదా. సరే నువ్వు అనుకున్నట్టుగా నువ్వు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక వేశాననే. మరి ఇమాన్యుయల్ ఎందుకు అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయినాడో మర్చిపోయాడు తెలియదు, కానీ నన్ను అడిగినప్పుడు నీ ఇష్టం డెసిషన్ చెప్పి అంటే అది కాదు, ఇతడు డెసిషన్ ఓకే అనేసిన తర్వాత ఆవిడ చెప్పింది. ఈ విషయంలో ఇమాన్యుయల్ మరి కన్ఫ్యూజా, పొరపాట, మాట మార్చాడు కానీ ఇతడిదే రాంగ్. ఆ నామినేషన్ పాయింట్లు ఇది కాబట్టి హైలైట్ చేశాడు కనుక. అలాగే సంజన తనుజ ఫుడ్ ఇష్యూలు కూడా తప్పెవరిదంటే, ఇప్పుడు నాగార్జున గారు ఏమంటారు, చెప్పకుండా పెట్టుకోవడం, ప్లేట్ తోయడమే తప్పే. మరి జూమ్ చేసి క్లోజ్అప్ చేసినప్పుడు అన్నాన్ని విసిరేయడం తప్పే ప్రతి ముద్ద. కానీ మొత్తం ఓవరాల్గా సిచ్యువేషన్లో సంజన అయితే తప్పు కాదు కదా. ఇప్పుడు ఆమె బయట ఉంది, నేను చూపించాను, రెండో గరిట ఆవిడే పప్పు వేసింది. తినే టైంలో హ్యూమిలేటెడ్ అంటే కాస్త ఒక 5 నిమిషాలు ఆగొచ్చు కదా. ఆవిడ రియాక్షన్ ఎలాగుందంటే, మీరు ఎక్కువ తక్కువ అని కాదు, లాస్ట్ వాళ్ళు అడుగుతారు, అవన్నీ చెబితే ఏంటి మీరు ఎక్కువ వేసుకున్నారో ఎక్కువ తినేస్తున్నారో లాస్ట్ వాళ్ళకి ఉండదంటే ఎవరైనా హర్ట్ అవుతారు కదా. ఈ మొత్తం గొంతులోంచి దిగదు కదా. ఇప్పుడు ఆడియన్స్ ఇద్దరు కూడా చెప్పింది ఏంటి, రేషన్ మేనేజర్ ఓకే ఆవిడ బరువు బాధ్యతలు ఆవిడకు ఉంటాయి, ఆవిడ టెన్షన్ ఆవిడకు ఉంటుంది, కానీ చెప్పే టైమింగు, చెప్పే విధానము, చెప్పే టోను ఇవన్నీ కూడా చూడాలి కదా, అది రాంగ్. అక్కడ తనుజ ఆవిడ ప్లేట్ డిసిరేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఫీల్ అయ్యే బదులు ఒక 2 నిమిషాలు ఓపిక పట్టచ్చు కదా. ఆవిడ తినేసిన తర్వాత లేదా మధ్యాహ్నం సాయంత్రం, సంజన గారు కొద్దిగా నేను మాట కాస్తానండి, కాస్త చూసుకోండి, నాకు అడగండి, లేదని నేను పెట్టేస్తానండి, మీరు తినే ముందు ఎక్కడున్నా ఒక తనుజ అని ఒక కేకేసేయండి అని ఒక మాట ఏదో ఒకటి చెప్పుకోవచ్చు కదా. ఆ టైమింగ్ రాంగ్ టైమింగ్ అక్కడ ఆవిడ అన్న రాంగ్, తప్పే కాదు సంజనది ఆ విషయంలో. అక్కడ ఆడియన్స్ చెప్పినట్టుగా తనుజది అక్కడైతే తప్పు, నో డౌట్. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ చిన్న చిన్న విషయాలకు ఆవిడ హర్ట్ అయిపోయినట్టుగా భరణి గారికి హెల్త్ బాగోలేదు, ఆమ్లెట్ వేసేదానికి 1 నిమిషం పట్టేసరికి ఆవిడ అంత ఫీల్ అయిపోయేటప్పుడు ఫుడ్ విషయంలో తినేటప్పుడు ఇప్పుడు తింటుండగా ముద్ద గొంతు దిగొద్దా, నువ్వు తిండిపోతుంది నువ్వే తినిస్తే మిగతా వాళ్ళందరికీ ఏం పెట్టాలి అన్నట్టుగా అక్కడ రియాక్షన్ వచ్చింది కదా. అందరూ లాస్ట్లో ఉండాలి చాలట్లేదు అడుగుతున్నారు, అది ఫుడ్ మ్యాటర్ కాదు అంటే అదే కదా నీ మ్యాటర్, ఇంటెన్షన్, ఎవరైనా ఫీల్ అవుతారు అక్కడ, చెప్పే విధానమే రాంగ్. సరే ఇక తర్వాత డీమాన్ పవన్ పంచాయతీ అంతా అయ్యింది కదా. ఆ డీమాన్ అంటే ఇదంతా స్టార్టింగ్లో చెప్తే కదా, డీమాన్ అయితే అయోమయం లాగా ఆ డోర్స్ ఓపెన్ చేస్తుంటే అక్కడ కూర్చొని ఏమో ఆలోచించుకుంటే అర్థం కావట్లేదు, డోర్లు తీసి ఉన్నారు వెళ్ళిపోవాలంటే నాగార్జున కూడా వచ్చిన తర్వాత పిలిచిన తర్వాత వస్తాడు. ఆ రాము తలకు ఫన్నీ వీడియో కూడా ఎందుకంటే వేశారు, ఆ సిచ్యువేషన్కి ఎమోషన్కి సంబంధం లేకుండా బిహేవ్ చేస్తాడంటే అంతవరకు డీమాన్ అండ్ రీతుకు సంబంధించిన వీడియోలు వేసి కోటింగ్ ఇచ్చి గట్టిగా ఒక గంభీరమైన వాతావరణం వచ్చి సీరియస్ అట్మాస్ఫియర్ వస్తుందానికి ఫన్ మోడ్ వేసి కొద్దిగా వాతావరణాన్ని కూల్ చేశారు. కానీ రామురాజుడు మాత్రం అంతే, నాకు సంబంధం లేదని అయితే 70 సినిమా చూసినట్టు కొద్ది సీరియస్గా కొట్టుకుంటారా చాలా కామెడీగా అనిపించింది కదా ఆయన చూస్తే. అట్లాగే ఇక భరణి దివ్య, నేను స్టార్టింగ్లో చెప్పే కదా, ఈ దివ్య ఒక్క ఆమె చాలు భరణి ఆట సంకనాగా పోవడానికి అనడానికి ఉదాహరణ ఇదే. అక్కడ భరణి ఏమంటున్నాడు, నువ్వు గట్టిగా మాట్లాడాలా, నువ్వు గట్టిగా మాట్లాడతావు, నేను గట్టిగా మాట్లాడతావు, నేను ఒకసారి చెబితే ఆగలేవంటే ఆగలేదు ఆవిడ తొత్తర భరణి గారిని భుజాన్ని వేసుకొని నేను నిలబెట్టేయాలనుకుంటుంది తప్ప ఆయన పడదోషిస్తున్న విషయం అర్థం కావట్లే. ఎంతసేపు ఎట్లా అంటే ఫెవికల్ బంధంలాగా ఆయనకు అసలే చచ్చేంత మొహమాటం, చెప్పలేక కక్కలేక మింగలేక ఎలాగా బంధాన్ని విడదీద్దాం అనుకుంటే ఈవిడ ఎంత బంధం బలపరుస్తుందంటే, మీరు భరణి గారు మీరు గట్టిగా మాట్లాడితే నేను తీసుకోలేను, ఒకవేళ మీరు తీసుకోలేకపోతే చెప్పండి, నేను నోరు మూసుకొని కూర్చుంటాను, ఏ చిన్న పిల్లవా అర్థం కాదు, ఆ బాండ్స్ వల్ల బిస్కెట్ అయిపోయింది, గేమ్ పోయిందని ఆయన లబో దిబ్బం అంటున్న అర్థం చేసుకోకల్లా ఆయన నోటితో ఆయన చెప్పాలంట, ఆయన ఎటు చెప్పలేడు కదా.
మీరు తీసుకోలేక చెప్పండి, అప్పుడు నోరు మూసుకొని కూర్చుంటుందంట. నా క్లోజ్ అనుకునే వాళ్ళు గట్టిగా అంటే నేను తీసుకోలేను, ఏడుపు వచ్చేస్తుంది. సో మీరు నాకు క్లోజ్, నేను మీకు క్లోజ్, మనం మాకు అరుచుకోవద్దు, తిట్టుకోవద్దు, మీ విషయం నేను స్టాండ్ తీసుకుంటాను, మేము మీ ఆట సంకనాకి పోయించేస్తాను అనే మాదిరిగా ఉంది. ఆయన అంతకింతే ఎవరు చెబుతారు, ఇంకా నాగార్జున గారు చెప్పారు, నువ్వు రాంగ్ అమ్మా, నువ్వు ఎందుకమ్మా, నువ్వు ఒకళ్ళతో పుచ్చుకున్నావు, నువ్వు ఎందుకు ఇంటర్ఫీర్ అయ్యావని ఆ మాధురి కూడా అడిగింది. ఆయనకు నోరు ఉంది, ఆయన ఆన్సర్ చెబుతాడు. మన గౌరవ విషయంలో ఇలాగే ఒకళ్తా, ఇప్పుడు మాధురి విషయంలో ఇలాగే ఒకళ్తా. మళ్ళీ ఇక్కడ వచ్చి ఆయన నువ్వు గట్టిగా నేను గట్టిగా నా ఆట ఏదైనా నేను ఆడతాను కదంటే నా క్లోజ్ అయ్యే వాళ్ళు తీసుకోలేను, ఏడుపు వచ్చేస్తుంది. ఆయన ఎటు వీక్నెస్ కరెక్ట్గా అది నిజంగా అనిపించింది. భరణి గారికి చాలు ఇంక ఈ బంధాలు వదలవాయన్నే, ఆయన దురదృష్టమని అనుకోలేండి, నిజంగా అంత వీక్గా ఉండకూడదు అక్కడ. అలాగే ఇమాన్యుల్ అంటారు కదా, అరే నేను ఇంత ఆడిందంతా పోయింది ఒక్క విషయం అంటే రామురాదురి విషయంలో రాంగ్ డిషన్, అది నామినేషన్ పాయింట్. ఇమాన్యుల్ది కూడా పాత విషయాలు తీకు మర్చిపోతామంటే అది వాస్తవం, అది అప్పుడు జరిగింది, 2వ వారం ఇప్పుడు జరిగింది, మర్చిపోయి ఉండొచ్చు, ఇంత లాంగ్ గ్యాప్ అయింది కదా. లేటెస్ట్ పాయింట్లు ఏమైనా పెట్టుకుని ఎప్పుడప్పుడు క్లియర్ చేసుకోవాలి. అందుకే బ్యాంకులో పెట్టుకున్నట్టు ఒక పాయింట్, చిన్న పాయింట్, అర పాయింట్ అంటే రోజులు గడిచే కొద్దీ ఏవి దొరకకపోతే ఇలాగే ఉంటుంది. అలాగే తర్వాత నాగార్జున గారు సాయికి నిఖిల్కి ఎక్కడ ఉన్నారు, అటు ఇటు కాకుండా మధ్యలో కామ్గా కూల్గా నిజంగా ఉన్నారా, వెళ్ళిపోయారన్న మాదిరిగా ఉంది. అలా వాళ్ళ ఐడెంటిటీ కూడా లేకుండా పోతుంది. గౌరవ్ అయితే బాగా ఆడుతున్నాడు, నీ ఫీలింగ్స్ కూడా బయటకు వస్తున్నాయి, ఇంకా ఓపెన్ అవ్వాలి, ఆయన ఫ్రస్ట్రేషన్ ఎమోషన్ బయట పెట్టాలి. భాషతో కాకుండా సంబంధం ఏముంది, లేకపోతే ఆవిడెవరు ఫ్లోరాకి రీప్లేస్మెంట్ లాగా ఉంది. నేనే అనుకున్నట్టు ఇతను ప్రిన్స్ ఎవరికి రీప్లేస్ లాగా ఉంటాడు అనుకుంటే ఫ్లోరాకి రీప్లేస్ లాగా ఉన్నాడు. ఇంకా భాష రాకపోయినా పర్లేదు కదా, ఆడొచ్చు కదా, ఇంకా ఇవ్వచ్చు కదా. ఇక ఫైనల్లీ ఇర్రేషనల్ మేనేజర్ గురించి రేపు మాట్లాడతామన్నారు, తనుజ గురించి. ఎందుకంటే ఆవిడ ఇర్రేషనల్ కరెక్టే, అందులో డౌటే లేదు. అన్నీ అరకొరగా క్లారిటీ మిస్ అయిపోయి లేని పూరులు, పంచాయతీలు, గొడవలు, కన్ఫ్యూజ్ మాస్టర్ లాగా. సో ఇవి ఎపిసోడ్ హైలైట్స్. మరి మీకేమనిపించిందో ఓవరాల్గా మెసేజ్ పెట్టండి, కామెంట్ అయితే చేయండి, అట్లాగే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.